'మహావతార్ నరసింహ' అనే ఒక యానిమేషన్ సినిమా మా వచ్చింది. నాన్న. 175 కోట్లకు పైగా కలెక్షన్‌లు ఇండియా. అంటే 'హరిహర వీరమలు'తో ఒక రోజు గ్యాప్‌లో రిలీజ్ చేశారు సినిమాని. హ్మ్. ఒక పక్క 'పవన్ కళ్యాణ్' సినిమా. 4 రోజుల తర్వాత 'కింగ్డమ్' సినిమా రిలీజ్ అయింది. విజయ్ దేవరకొండ సినిమా. ఈ ఇవి రెం పోతాయని నీకు అవును. జూబ్లీ హిల్స్‌లో ఇంటర్వ్యూలో చెప్పా నేను. ఈ 2 సినిమాలను దాటేసి ప్రేక్షకులు విపరీతంగా స్వాములు చూడడం, ప్రేక్షకులు చిన్న చిన్న పిల్లల్ని థియేటర్‌లోకి తీసుకెళ్ళి చూపియడం. ఒక 3 యానిమేషన్ అంటే ఇండియాకి హాలీవుడ్ నుంచి డబ్బైన మూవీస్ బానే ఆడాయి ఇక్కడ. హాలీవుడ్ మూవీస్ గాని 'కుంగ్ ఫూ పాండా' ఇట్లాంటివి. హ్మ్. కానీ ఇండియన్ మేకింగ్‌లో ఒక హ్మ్. 3 యానిమేషన్ మూవీ అది కూడా మైథాలజీ. హ్మ్. 'మహావతార్ నరసింహ' ఈ రేంజ్‌లో 175 కోట్ల కలెక్షన్‌లంటే 'కింగ్డమ్' కలెక్షన్‌ల కంటే మించిపోయి. హ్మ్. ఏంటి ఇదంతా? అది నా నాన్న. నాన్నంటే అది. లాస్ట్ 30 నిమిషాలు గూస్ బంప్స్ అని సోషల్ మీడియాలో మొత్తం కామెంట్స్, వీడియోలు పెట్టేస్తున్నారు. భగవంతుడి యొక్క విధానాన్ని నువ్వు యానిమేషన్‌లో చూస్తేనే ఇంత రియాక్ట్ అయ్యారే! అదే ఒక సినిమా పరంగా చేస్తే ఇంకెంత ఇదవుతారు? అసలు ఈ సినిమా చూసిన వాళ్ళు మీ మాంద్యం ద్వారా చెప్తున్నా, గతంలో వచ్చిన 'చెంచు లక్ష్మి' అని సినిమా చూడండి. 'భక్త ప్రహ్లాద' చాలామందే చూసుంటారు. సో, ఈ విధానంలో ఇప్పుడు వచ్చిన యానిమేషన్ రూపంలో ఉన్న విధానం ఏంటంటే, నిజంగా నారసింహుడు తనని నమ్మిన భక్తుడి కోసం తాను ఆ విధంగా వచ్చి చీల్చి చెండాడతాడు అని తెలుసుకుంటే సరిపోతుంది. నాన్న నేను చెప్పాను నీకు, 'హరిహర వీరమల్లు' యొక్క విధానాన్ని ఎప్పుడైతే తప్పుదోవ పట్టించి మనుషుల్ని మార్చారో ఆ రోజే చెప్పా. ఇదయిపోయింది అని. అవును. 'కళ్యాణ్ బాబు' సినిమా 'కళ్యాణ్ బాబు' అయితే ఏంటి? 'అజ్ఞాతవాసి' పోలేదా? 'అజ్ఞాతవాసి' పోలేదా? అయ్యో! అదే 'కళ్యాణ్ బాబు' పేరు ఏమాత్రం లేకుండా తను నటించిన హీరోగా నటించిన సినిమా 'అత్తారింటికి దారి' సినిమా 'దారేది' అనే సినిమా తీస్తే ఏ స్థాయికెళ్ళింది? కాబట్టి కంటెంట్‌లో ఉండాలి బలం. హ్మ్. కటౌట్‌లో ఉన్న బలం కంటెంట్‌లో ఉండాలి. అప్పుడు బావుంటుంది. అది అక్కడ మనుషులు మారడంతోనే సినిమా పోయింది. ఏమ్మా! ఈ తర్వాత అదేంటి 'కమాండోనా' ఏది? 'క్విట్ 'కింగ్డమ్' కింగ్డమ్' విజయ్ దేవరకొండ. అసలు వాడు చేయాల్సిన సినిమానా అది? అసలు వాడు చేయాల్సిన చాలా సినిమానా? విమర్శలు కూడా వచ్చాయి. విజయ్ దేవరకొండకి ఈ సినిమా లేకపోతే కెరీర్ అయిపోయినట్టేనా అన్నట్టు కూడా అలా వచ్చాయి. గాదు. ఇప్పుడు కష్టకాలం విపరీతంగా నడుస్తోంది. హ్మ్. కనీసం ఇలాంటప్పుడు ఆచితూచి అడుగు వేస్తూ, ఆచితూచి మాట్లాడుతూ, చాలా జాగ్రత్తగా ఉంటూ, నిదానంగా ముందుకెళుతూ, తనకి తగిన విధంగా కథలను ఎంచుకుంటూ ముందుకెళ్ళాలి. వాడెవడో కండలు పెంచి చేశాడు, వీడెవడో సిక్స్ ప్యాక్ పెంచి చేశాడని నువ్వు చేస్తే అర్థం ఉందా? కాబట్టి ఏంటంటే, ఆ సినిమాలో జనాలు కోరుకున్నది లేదు. ఆ సినిమాలో జనాలు కోరుకున్నది లేదు. విజయ దేవరకొండ చెయ్యాలి అనుకున్న సినిమా ఉందందులో. 'లైగర్‌లో' పూరి జగన్నాథ్ అనుకున్నట్టు. 'లైగర్' 'లైగర్' అనే సినిమా విజయ్ దేవరకొండ చేసినా, ఆ సినిమాని పూరి జగన్నాథ్ ఎలా అనుకున్నాడో అలానే తీశాడు. లేకపోతే ప్రపంచ ఛాంపియన్‌ని ఓడిస్తాడా వీడు? హ్మ్. ఎంత బూతు, హ్మ్. ఎంత బూతయ్యా అది. ఎంతమంది నవ్వుకున్నారు. ఆ! హ్మ్. ప్రపంచ ఛాంపియన్‌ని పట్టుకొని వీడు కొడితే పడిపోయాడా? చూపిచ్చండి. దినమ్మ గడుపు గాలిపోను. మరి ఇంత అరాచకమా? హ్మ్. కాబట్టి ఏంటంటే, ఇప్పుడు ఊహించనివి చేస్తే బావుంటాయి. చాలా అందంగా ఉంటాయి. అదేదో 'కలిసుందాం రామ్' సినిమాలో వెంకటేషును, ఆ హీరోయిన్ డాన్స్ చేస్తున్నప్పుడు పక్కన ఎన్టీఆర్ గూడా వచ్చి డాన్స్ చేస్తాడు. ఎంత బావుంటుందో! ముచ్చటగా అది బావుంది. నువ్వు ప్రపంచ ఛాంపియన్ చెప్పి లైవ్‌లో కొడితే వాడు పడిపోయాడా? అప్పుడే అనుకున్నా వీడు పడిపోయాడు అని. ఈరోజు దాకా విజయ్ దేవరకొండకి సినిమా లేదు. ఉండదు. వాడు మళ్ళీ ఎప్పట్లాగా ఆ 'గీతా గోవిందం', ఆ 'పెళ్లి లవ్ చూపులు', స్టోరీస్. ఆ 'అర్జున్ రెడ్డి' లవ్ స్టోరీ కూడా పనికిరాడు. లవ్ ఉన్న స్టోరీలో పనికొస్తాడు. నీకు అర్థమైందా? అర్థమైంది. లవ్ స్టోరీకి పనికిరాడు. లవ్ ఉన్న స్టోరీలో ఒక కీలక పాత్రతో వాడు చక్కగా పైకొస్తాడు. కానీ ఇంకో 1 ½ 2 ఇయర్స్ కష్టకాలం నడుస్తోంది. ఇప్పుడు తనతో సినిమా చేయడానికి కూడా భయపడతారు. ఎందుకంటే తన విధానం చాలా రాంగ్ ట్రాక్‌లో వెళ్తోంది. మరి పక్కనున్న వాళ్ళు ఏం భజన కొడుతున్నారో తెలీదు గానీ, రాంగ్ ట్రాక్‌లో పంపిస్తున్నారు. అది సంగతి. ఇప్పుడు యానిమేషన్ సినిమా రంగం భారతీయ సినీ యానిమేషన్ సినిమా రంగానికి నా నాన్న ప్రాణం పోసాడు. ఇప్పుడు యానిమేషన్ సినిమాలు ఎలా వస్తాయో చూడు. 2030 వరకు 'హోంబోలే' ఫిలిమ్స్ వరుసగా ఆ! 'మహావతార్ పరశురామ్' అని, 'రఘునందన్' అని ఇలా దశావతారాలు మొత్తం వస్తాయి. వస్తున్నాయి గదా! ఇప్పుడు 'మహావతార్ నరసింహ' తోటి ఇండియన్ యానిమేషన్ రంగం ఒక కీలక మార్పు అనుకోవచ్చా ఇది? ఇక అంటే ఇప్పుడు రియల్ యాక్షన్ మూవీస్ కంటే దీనికి ఎక్కువ ఆదరణ పెరుగుతుంది. ఇప్పుడు పిల్లల కోసం మొదలుపెడితే అది పెద్దల్ని రంజింపజేసింది. హ్మ్.
కదా! ఈ క్రమంలో వీళ్ళు దీన్ని మరింత ఉజ్వలంగా తీస్తారు. రేపు రాజమౌళినో ఎవరో తీస్తున్నారట మహాభారతమో ఏదో. తీస్తున్నారు గదా! మహాభారతమే అది. యానిమేషన్ ఉన్న ఇది గూడా దానికి రాదు. ఎందుకంటే ఆర్టిస్ట్ సెలక్షన్స్‌లో చాలా తప్పుడడుగులు పడుతున్నాయి. మహాభారతం అంటే అంత ఆషామాషీ కాదు. ఎవడు పడితే వాడు తీసేస్తే ఏది పడితే అది ఆడాడు. కాకపోతే ఏంటంటే మన పురాణ ఇతిహాస గ్రంథాల్ని సినీ కావ్యంగా చూపిచ్చే ఈ ప్రక్రియలో చాలా జాగ్రత్త తీసుకోవాలి. నన్నడిగితే రాజమౌళి ఈ యానిమేషన్ విధానంలో మహాభారతం, రామాయణం తీస్తే యావత్ ప్రపంచము రాజమౌళిని ఎక్కడో తీసుకెళ్ళి కూర్చోబెడుతుంది. అది చెయ్యాలి. అంతే తప్ప మిగతావి కాదు. ఎంత పెద్ద ఎన్ని వందల వేల కోట్ల సినిమా తీసినా నీకు ఏ మాల్‌లో, ఏ థియేటర్‌లోనైనా 7 రోజుల కన్నా ఆడదు. అలాంటి పరిస్థితిలో ఉన్నాం ఇప్పుడు మనం. ఓటీటీ అయిపోయింది.